మామ నిన్న ఐపీఎల్ లో ఫుట్బాల్ మ్యాచ్ అయితే జరిగింది మామ. ఢిల్లీకి ఏమో 8 పాయింట్లు, ఆర్సీబీకి ఏమో 6 పాయింట్లు. వెల్ మామ మీరు ఇంటుంది నిజమే. ఎందుకంటే నిన్న అలాంటి పర్ఫార్మెన్స్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్సీబీ బౌలర్స్ ఇలాంటి పర్ఫార్మెన్స్ చేశారు. మళ్ళా 3 ఓవర్లు కంప్లీట్ కాక ముందే 6 వికెట్లు తీసి పడేశారు. ఎక్కడ ఆర్సీబీ రికార్డ్ ఆర్సీబీ వాళ్ళే బ్రేక్ చేశారని నేను అనుకున్నా మామ. ఎందుకంటే 49 రన్లకి ఆర్సీబీ టీం ఒకప్పుడు అవుట్ అయింది, ఆల్ అవుట్ అయిపోయారు. ఇప్పుడు ఢిల్లీ టీం ని చేసే అవకాశం ఉండే, బట్ పవర్ ప్లే అయిపోయినాక జాస్ హెజల్వుడ్, భువనేశ్వర్ వీళ్ళిద్దరికి రజత్ పట్టిదార్ కెప్టెన్ అయితే బౌలింగ్ ఇయ్యలేకపోయాడు. లేకుంటే ఆర్సీబీ టీం రికార్డ్ బ్రేక్ అయ్యేది మామ ఖచ్చితంగా. ఎందుకంటే ఢిల్లీ బ్యాటర్స్ ని పిట్టెల్ల రాలగొట్టారు ఆర్సీబీ బౌలర్స్. ఏ మాటకి ఆ మాట. ఆర్సీబీ టీం వన్ సైడ్ డామినేషన్ చేసి ఈ మ్యాచ్ గెలిచింది. ఇక బౌలర్స్ గురించి మాట్లాడితే వింటేజ్ భువనేశ్వర్ ఇస్ బ్యాక్ అండ్ హెజల్వుడ్ కూడా బ్యాక్ అని చెప్పాలి మామ. హెజల్వుడ్ ఏమో 4 వికెట్లు తీశాడు, భువనేశ్వర్ ఏమో 3 వికెట్లు తీశాడు. ఇక ఆర్సీబీ టీం బౌలింగ్ లో కంబ్యాక్ ఇచ్చిందంటే ఇక ఆర్సీబీ టీం ని ఆపడం ఎవ్వరి తరం కాదు. 2016లో భువనేశ్వర్ ఎలా పర్ఫార్మెన్స్ చేశాడో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనకి అలాంటి విజువల్స్ కనిపిస్తున్నాయి.